హాయ్ అండి. ఓన్లీ 3 ఇంగ్రీడియెంట్స్‌తో కొత్తిమీర రైస్‌ని ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దామండి. ఇందులో మనం ఆనియన్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓన్లీ ఈ 3 ఐటెమ్స్ ఉంటే చాలు. వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర ఉంటే చాలండి. ఫస్ట్ అయితే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీర రైస్ పిల్లల లంచ్ బాక్స్‌లోకి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందండి. అంతేకాకుండా నైట్ రైస్ మిగిలిపోయినా సరే అప్పటికప్పుడు మార్నింగ్ ఇలా టిఫిన్ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలండి. అవి కొద్దిగా వేయించుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్‌ని వేసుకోవాలి. అది కొద్దిసేపు వేయించుకున్నాక ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఆ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలండి. అంతా కలిసేలా కలుపుకొని సాల్ట్ సరిపోకపోతే చెక్ చేసుకొని వేసుకోండి. లాస్ట్లో కొంచెం నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.